నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఫ్యాట్ లాస్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, డయాబెటీస్, మైగ్రేన్, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ అవుతాయి. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ కరగడానికైనా బాడీలో ఏదైనా ప్రాబ్లం వస్తే పోవాలన్నా ఫస్ట్ మనం దినచర్య కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి వన్ మెయిన్ రీజన్ మన లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ తినే టైంకి పడుకుంటున్నాం, పడుకోవాల్సిన టైంలో తింటున్నాం, ఏ టైంలో అయితే యాక్టివ్ ఉండాలో ఆ టైంలో చాలా లేజీ ఉంటున్నాం. సో అన్నీ ఆపోజిట్గా చేస్తున్నప్పుడు ఆటోమేటికలీ సర్కాడియన్ రిథమ్ అనేది దెబ్బతింటుంది. ఒక్కసారి సర్కాడియన్ రిథమ్కి ప్రాబ్లం చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటికలీ ఏ బాడీ టైప్ అయినా సరే దోష ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. మన బాడీలో ఒక్కొక్క బాడీకి తగ్గట్టుగా ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అందుకనే మీరు గమనించండి, కావాలంటే ఇద్దరు ఆడవాళ్ళని తీసుకోండి, ఇద్దరు మగవాళ్ళని సేమ్ టైప్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తున్నారు అనుకోండి. ఒకరికి పీసీఓడి, ఒకరికి థైరాయిడ్ రావచ్చు, ఒకరికి స్పమ్ కౌంట్ తగ్గడము, ఇంకొకరికి విపరీతమైన స్ట్రెస్ రావడం, ఇట్లా ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తాను, అది ఫాలో చేయండి. మీకు ఫ్యాట్ లాస్కైనా హెల్త్ ప్రాబ్లం ఏది ఉన్నా అన్నిటికీ బాగా పనిచేస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం నేచర్లో ఉంచే వచ్చాం. సో నేచర్కి తగ్గట్టే మెదులుకోవాలి. అందుకే మనకి రాత్రి, పగలు, మధ్యాహ్నం ఇవన్నీ సృష్టించబడ్డాయి. సో మనం మార్నింగ్ 6 గంటల లోపు లేవడానికి ప్రయత్నించండి. 6-6:30 లేచిన వెంటనే తప్పకుండా ఆయిల్ పుల్లింగ్, బ్రషింగ్, అది అయిన వెంటనే 2 గ్లాసుల నుంచి 1 లీటర్ వరకు వామ్ వాటర్ మళ్ళీ ఆసన్ లేదా వజ్రాసనంలో కూర్చొని తాగండి. చాలామందికి ఇప్పుడున్న బ్లోటింగ్ అంతా కాన్స్టిపేషన్ వల్ల, గట్ ఇష్యూస్ వల్ల ఉంటుంది. అంటే అదంతా ఏదో చాలా లావుగా కనిపిస్తాం, కానీ అదంతా బ్లోటింగే. మీరు ఒక్క 20 రోజులు 30 రోజులు సరిగ్గా చేస్తే 2 కిలోలు దిగుతున్నారు. ఎలా దిగుతున్నారు? ఆ వాటర్ వెయిట్ అంతా పోతుంది, అండ్ మంచి ఇంచ్ లాస్ వస్తుంది. సో తప్పకుండా ఈ వామ్ వాటర్ ఉండాలి. ఇది అయిన తర్వాత ఒక 20 minutes to 30 minutes యోగా రొటీన్ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి మార్నింగ్. ఎందుకంటే త్రూ అవుట్ ది డేకి మన ఎనర్జీ లెవెల్స్ని, మన మూడ్ని, మన బాడీని అన్నిటినీ మార్చగలిగే కెపాసిటీ ఉంటుంది ఈ టైంలో. మార్నింగ్ 7 నుంచి 7:30 ఈ టైంలో చేసుకోండి మంచిగా. ఇది అయిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ తినేసుకొని మీ డే స్టార్ట్ చేయొచ్చు. మధ్యాహ్నం 12 to 2 టైంలో లంచ్ పెట్టుకోండి. 4 to 5 ఆ టైంలో హర్బల్ టీస్ తీసుకోండి. 6:30, 7 o'clock, మ్యాక్సిమం 8 లోపు డిన్నర్ అయిపోవాలి. 10 or 11 o'clockకి పడుకోండి. ఇది ఇంకా దీంట్లో చేంజెస్ లేదు. 10 o'clock 11 o'clock ఎలా పడుకుంటామని మీరు అనొచ్చు, కానీ అలా పడుకోవాల్సిందే. ఎందుకంటే మన బాడీ అలానే డిజైన్ చేయబడి ఉంది, మనం ఏం చేయలేం ఆపోజిట్గా. సో ఇదంతా ఫాలో చేయండి. మీరు లెమన్ వాటర్ జస్ట్ తినే హాఫ్ అన్ అవర్ కంటే ముందు అలా తీసుకోవచ్చు. జీరా వాటర్ బాగా హెల్ప్ చేస్తుంది మనకి ఈ ప్రాసెస్లో. మీకున్న ఇష్యూని బట్టి తీసుకోండి. థైరాయిడ్ ఉంటే ధనియా వాటర్, పీసీఓడి, పీసీఓఎస్ అలాంటి ఏమైనా ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటే సీడ్ సైక్లింగ్ ఫాలో చేయండి తప్పకుండా. ఇలా ప్రాబ్లంకి తగ్గట్టుగా మీ డ్రింక్స్ని ఉంచుకోండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా చూపిస్తున్నాను కదా, సో మీరు అన్ని రకాల వేరియేషన్స్ ఉండాలి, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు స్ట్రెంగ్త్ కూడా అయ్యేలాగా నేర్పిస్తాను, సరిగ్గా చేసేసుకోండి. సో ఫస్ట్ కార్నర్ ఆఫ్ ద మ్యాట్ నిల్చొని రైట్ 90, లెఫ్ట్ 45 తీసుకొని చాలా ఎఫెక్టివ్ ఆసన వీరభద్రాసన. బాగా స్ట్రెంగ్త్ కూడా పెంచుతుంది మొత్తం ఓవరాల్ బాడీలో, నీస్లో, బ్యాక్లో, పెల్విక్ ఏరియాలో, ఎక్కడైనా. మంచిగా హ్యాండ్స్ అప్ తీసుకొని చాలా స్లోగా ఫార్వర్డ్ తీసుకోండి. కావాలంటే ఫస్ట్ టైం చేస్తున్నట్టు అయితే గ్యాప్ కొంచెం తక్కువ చేసుకోండి. మళ్ళీ సెంటర్, ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ చాలా స్లోగా బ్యాక్. మళ్ళీ ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ బ్యాక్. కాన్సన్ట్రేషన్ అంతా ఒక పాయింట్ మీద పెట్టండి. ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్, ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్. వన్ లాస్ట్ రౌండ్. ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్. ఇప్పుడు స్లోగా సెంటర్ కాళ్ళ మధ్యలో సేమ్ స్పేస్ ఇంతే ఉంచి మళ్ళీ లెఫ్ట్ కొంచెం ఇంక్లైన్, రైట్ అగైన్ 90 తీసుకొని చేతులు 2 ఓపెన్ తీసుకొని స్లోగా సిమిలర్ వీరభద్రాసన్ 2. 1 2, మళ్ళీ చాలా స్లోగా సెంటర్. 3 4, చాలా స్లోగా 5. స్లోలీ సెంటర్, రిలాక్స్. ఇప్పుడు చాలా స్లోగా కాళ్ళ మధ్యలో అంతే గ్యాప్ ఉంచి ఈజియర్ వర్షన్ తీసుకున్నా సరే స్కందాసన్. మళ్ళీ చాలా స్లోలీ టు లెఫ్ట్, మళ్ళీ స్లోలీ రైట్,
మళ్ళీ స్లోలీ లెఫ్ట్. ఇది ఒక 10 రౌండ్స్ ఉంచండి, ఏం పర్వాలేదు. స్ట్రెచ్ ఫుల్గా, ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్ వస్తుంది హిప్స్లో. మళ్ళీ స్లోలీ సెంటర్. అదొక 10 రౌండ్స్ తీసుకుని స్లోగా ఈజియర్ వర్షన్ ప్రిఫర్ చేయండి, ఏం పర్వాలేదు. మళ్ళీ రైట్ 90, లెఫ్ట్ 45. రేజ్ యూర్ హ్యాండ్స్ అప్. ఇన్హేల్ వీరభద్రాసన్ 1. ఎక్స్హేల్ బ్యాక్. ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ బ్యాక్. ఇది కూడా 5 రౌండ్స్ ఉంచండి. మళ్ళీ సెంటర్ చాలా జాగ్రత్తగా తీసుకోండి. మళ్ళీ లెఫ్ట్ 90, రైట్ 45. హ్యాండ్స్ ఓపెన్. ఇన్హేల్, ఎక్స్హేల్ సెంటర్ వీరభద్రాసన్ 2. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ సెంటర్. ఇది కూడా ఒక 5 రౌండ్స్ వచ్చేలా చూడండి. 5 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా సెంటర్, చేతులు 2 ఫార్వర్డ్ తీసుకుని స్లోగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది కూడా ఒక 10 to 20 రౌండ్స్ రాను. ఇప్పుడు స్లోగా సెంటర్, నమస్కార్. ఇన్హేల్ మలాసన్, ఎక్స్హేల్ స్లోగా బ్యాక్ సైడ్ అధోముఖారన్. మళ్ళీ స్లోలీ ఇన్హేల్ ప్లాంక్ పలకాసన్. ఎక్స్హేల్ రైట్ నీ ఆన్ మ్యాట్. స్లోగా సైడ్ ప్లాంక్ తీసుకో. మళ్ళీ స్లోగా సెంటర్ ఫార్వర్డ్ ప్లాంక్, బ్యాక్ టు అధోముఖ. నీస్ బెండ్ చేసి ఫార్వర్డ్ మలాస్. మళ్ళీ స్లోలీ స్టాండ్. మళ్ళీ ఇన్హేల్ మలాసన, ఎక్స్హేల్ అధోముఖ. ఇన్హేల్ ఫార్వర్డ్ టు ప్లాంక్, ఎక్స్హేల్ సైడ్ ప్లాంక్. మధ్యలో మీకు కలిసిపోయినట్టు అనిపిస్తే చైల్డ్ ఒకటి యాడ్ చేసుకోండి ఇక్కడ. అదర్వైజ్ మళ్ళీ అధోముఖ, నీస్ బెండ్ చేసి స్లోలీ ఫార్వర్డ్ మలాసన. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. అండ్ మళ్ళీ స్లోలీ సెంటర్. ఇది 1 రౌండ్. సేమ్ ఇది 5 to 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకొని మీకు ఫుల్ బాడీ కవర్ అవుతుంది. ఇది అయిన తర్వాత స్లోగా సెంటర్, స్పైన్ స్ట్రైట్ తీసుకొని కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని చేతులు 2 సైడ్. స్లోగా స్టార్ట్. 1, 2, 3, 4, 5. ఇలా 10 to 20 రౌండ్స్ తీసుకొని సరిపోతుంది. ఇది అయిన తర్వాత ఒక 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇలా ఒక 20 to 30 జంపింగ్ జాక్స్ ఉంచండి. మంచిగా బాడీ అంతా ఓపెన్ అవుతుంది. ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకొని ఇక్కడ ఇలా మీకు 2 డీప్ బ్రెత్స్కి చాలా కామ్ అవుతుంది. తర్వాత ఒక 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు తీసుకోండి. మీకు ఫుల్ బాడీ వస్తుంది. ఫ్యాట్ లాస్ అవ్వడానికి, మంచి ఇంచ్ లాస్ అవ్వడానికి అన్ని రకాలుగా బాగా హెల్ప్ అవుతుంది. సో ఫాలో చేయండి. హెల్త్కి మించింది ఏది ఉండదు. అన్ని రకాల ఫుడ్ ఇప్పుడు మీకు బయట తినాలనిపిస్తే మొత్తంకే తినకుండా ఉండాల్సిన పని లేదు. తక్కువ చేయండి. లంచ్లో తినండి. కొంచెం బాడీ మొత్తం మారేదాకా కొంచెం చూసుకొని తినండి, సరిపోతుంది. లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి, మెయిన్ అది. సో హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓం నమః శివాయ.